కనిపెట్టి చూడు. కనిపెట్టి చూసి అట్లనే టీవీలోకి అతుక్కొని పోయి యూట్యూబ్లో అతుక్కొని పోయి కూర్చోవడం కాదు. కనిపెట్టి చూసి ఏం జరుగుతుందో చూడు. వస్త్రధారణ చూడు, మేకప్లు చూడు, తలకు ముఖానికి రంగులు చూడు, ఇంకేమంట ఆడంబరాలు చూడు, అన్నీ చూడు. సంఘం, వధువు సంఘం ఏదో గుర్తెరుగు, వధువు కాని సంఘం ఏదో గుర్తెరుగు. అన్నీ సిద్ధపడుతూ ఉన్నాయి. కానీ ప్రభు రాకడ కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. అయ్యా వినండి, నాశనానికి కొంతమంది సిద్ధపడతా ఉన్నారు. వారు దేవుని బిడ్డలే, సంఘమే, అనేక మంది రక్షించబడుతున్న వారే. బాగానే ఉన్నాయి. తీర్పు తీర్చబడినప్పుడు అర్థమవుతాయి ఏది నిజమైన సంఘం, ఏది విడవబడే సంఘం. ఒకసారి నువ్వు కనిపెట్టి చూడు, వాక్యాన్ని పరిశీలన చేసుకో. ఇక్కడ బెరయా సంఘం అంట, వాక్యములో అలాగున్నదో లేదో బోధ చూస్తున్నారంట. నువ్వు గుడ్డిగా పరిగెత్తకు, నువ్వు పరిశీలన చేయి. సంఘమును, పరిచర్యను, ఆరాధనలను, వాక్యమును పరిశీలన చేయి. ఊరికే పరిగెత్తకు. నీకు ప్రవచనం వచ్చిందని పరిగెడుతున్నావా? నిన్ను పొగిడారని పరిగెడుతున్నావా? నిలకడగలేని స్థితి అని జీవితం. నీ కాన్సన్ట్రేషన్ ఏంటి అసలు? ఈ లోకంలో ఆశీర్వదించబడడం తప్ప పరలోక రాజ్యం వెళ్ళాలనే దిక్కు నీ జీవితంలో ఆలోచన, ఆశ ఏమాత్రం లేకుండా ఉన్నావేమో. రవ్వంతా కూడా లేదా? ఎంతసేపు నీవు దీవించబడాలి. ఇది ఏంది నీ జీవితం? మానుకో ప్రియ దేవుని బిడ్డ. కనిపెట్టి సంఘాన్ని చూడు. అన్నీ సిద్ధపడుతున్నాయి. కానీ నాశనానిక దేవుని రాకడగా సిద్ధపడు. వధువు సంఘముగా నీవు సిద్ధపడదువుగాక. చూడు సంఘమును, పొలంను. ఇదిగో రూత్ నా కుమారి, నువ్వు విను. నువ్వు నా పని కత్తెల దగ్గర వారు ఏదైతే పొలాన్ని వారు కోస్తున్నారో, వారు కోతకు వస్తున్నారో, దాన్ని ఏం చేస్తావో తెలుసా? నువ్వు కనిపెట్టి చూడు. గుడ్డిగా ఉండకు. బెరయా సంఘం కనిపెడుతూ ఉన్నది. అలా చూడండి ఎంత మంచి మాటలు ప్రియులారా. వీరు తెస్సలోనిక ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఈ యొక్క బెరయా సంఘం అంట వాక్యమును అంగీకరించారు. వాక్యం అంగీకరించారంటే తెలుసా ప్రియులారా ఏంటో? అయ్యా నీ హెయిర్ స్టైల్ బాగలేదని అన్నాను అనుకోండి, నీ ముఖానికి గడ్డం బాగలేదు అన్నాను అనుకోండి, వచ్చే వారము దాన్ని తీసేసి సంఘానికి వస్తారు. అదే అన్నమాట అంగీకరించు. వాక్యంను అంగీకరించి, వాక్యం అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేస్తున్న సంఘం బెరయా సంఘం. మీరందరూ కూడా బెరయా సంఘం వలె, రూతు వలె సిద్ధపడదురుగాక. అడిగే చాపలు